హలో సార్, ఇక్కడ చూడండి. ఈ ఇది మనకు ఆటోమోటివ్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లో మనకి ఇక్కడ కట్అవుట్ సెక్షన్ ఉంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే మనకు అపియర్ చేస్తూ కనబడుతుందో ఇదంతా మనకి యాస్థెటిక్ సర్ఫేస్. ఏంటి? యాస్థెటిక్ పోర్షన్. యాస్థెటిక్ పోర్షన్ మనం ఏం చేస్తాం? యాస్థెటిక్ పోర్షన్ అంటే నథింగ్ బట్ ఏ సర్ఫేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఏదైతే బాటమ్ సైడ్ ఉందో బాటమ్ సైడ్ ఉన్నదంతా బి సర్ఫేస్. ఓకేనా? ఇదంతా బి సర్ఫేస్. ఇవన్నీ ఈ బోషెస్ ఇదంతా బి సైడ్ ఫీచర్స్. మనకి ఏ దానికైతే ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఉంటాయో దాన్ని బి సైడ్ సర్ఫేస్ అంటాం. మనకు సి సర్ఫేస్ ఎక్కడుంది? సి సర్ఫేస్ ఎక్కడుంది అంటే ఇది ఏమంటాం మనం? ఇదంతా థిక్నెస్ వచ్చేదంతా ఏంటి? సి సర్ఫేస్. సి సర్ఫేస్ మనం ఏమని చెప్పొచ్చు? సి సర్ఫేస్ ఈజ్ ద అటాచ్మెంట్ సర్ఫేస్ బిట్వీన్ ఏ అండ్ బి సర్ఫేస్. ఓకే. ఇక్కడ మనకి ఏ సర్ఫేస్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? ఏ సర్ఫేస్ ఈజ్ ద యాస్థెటిక్ సర్ఫేస్ విచ్ విల్ ప్రొవైడ్ ద యాస్థెటిక్ ఫీల్ అండ్ అపియరెన్స్. యాసిడిక్ సర్ఫేస్ అంటే మనకు ఏదైనా ఒక కాంపోనెంట్ని టచ్ చేసినప్పుడు మనకు షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండకూడదు. కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రెగ్యులేషన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏ సర్ఫేస్ని డెవలప్ చేయాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ మల్టీ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్. మీకు ఆల్రెడీ తెలిసిన కమాండ్సే. ఇక్కడ చూడు, మల్టీ ఎక్స్ట్రాక్ట్ చేద్దామా, ఎక్స్ట్రాక్ట్ చేద్దామా? చూడు చూడు మల్టీ ఎక్స్ట్రాక్ట్ అయితే అన్ని ఇప్పుడు మనం సర్ఫేస్ చేసేదంతా జాయిన్గా వస్తుంది, ఒకే ఎంటిటీగా వస్తుంది. మల్టీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఒకే ఎంటిటీగా క్రియేట్ చేస్తుంది మల్టిపుల్ సర్ఫేసెస్. ఇప్పుడు చూడు 1 2 3. చూడు, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏమని వచ్చింది? ఇప్పుడు ఎన్ని? ఒకటే. ఇప్పుడు దీన్ని హైడ్ చేస్తే ఏమవుతుంది? రైట్ క్లిక్ హైడ్ చేస్తే ఏమవుతుంది? 3 హైడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? దీన్ని ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని తీసేస్తాను. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేయాలనుకున్నా? ఫస్ట్ నేను ఒక జామెట్రీ. ఇక్కడ మనకేంటి? ఇది ఏంటి? దీన్ని ఏమంటామంటే రెఫరెన్స్ ఫైల్ అందాం. ఏమంటాం? ప్రాపర్టీస్లోకి వెళ్తే రెఫరెన్స్ ఫైల్ అని పెట్టుకున్నా. ఓకేనా? ఈ రెఫరెన్స్ ఫైల్ ఓకే. ఇక్కడ మనకేంటి? ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఈ రెఫరెన్స్ ఫైల్లో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్. ఏంటి మనకు ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేసే సర్ఫేస్ అన్ని మనకి ఎట్లా ఉండాలి? సింగిల్ ఉండాలి. ఏంటి? సింగిల్ ఉండాలి. చూడు, ఈ ఎక్స్ట్రాక్ట్లోకి వస్తే ఒకటి సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేస్తే అవ్వదు, సింగిలే ఒకటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అడుగుతుంది. నేను ఈ కట్అవుట్ సెక్షన్కి అటాచ్మెంట్లో ఉన్న సర్ఫేసెస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా. అర్థమవుతుందా? మల్టీ ఎక్స్ట్రాక్ట్ చేస్తే సింగిల్గా వస్తుంది. మళ్ళీ దాన్ని డిసేబుల్ చేసుకోవాలి. ఓకే. ఇంకేమైనా మిస్ అయినాయా? దీని అవుటర్ సర్ఫేసెస్ ఏం మిస్ కాలే. ఓకే, డన్. ఇప్పుడు మనకేంటి? చూడు, ఈ రెఫరెన్స్ ఎక్స్పాండ్ చేస్తే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్లే, సింగిల్ ఎక్స్ట్రాక్ట్. మనం మల్టిపుల్ టైప్స్ చేసుకోకుండా మనం ఏం చేస్తున్నా? సింగిల్గా ఎక్స్ట్రాక్ట్ చేశా. ఫస్ట్ ఇక్కడ చూడు, నేను ఏం చేస్తాను అబ్జర్వ్ చేయి. ఇక్కడ మీకు చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి ఆప్షన్స్. ఇక్కడ మనం పర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు యూజ్ చేసే కమెంట్స్ ఆల్రెడీ మీరు యూజ్ చేసిన కమెంట్సే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. కానీ మనకు కొంచెం ఇక్కడ థింక్ చేయాల్సి వస్తుంది, ఏది క్లిక్ చేస్తే ఏది పోతుంది అనేది. ఓకే, ఇక్కడ చూడు, నేను ఏం చేస్తానా? ఫస్ట్ ఇక్కడ జాయిన్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ మనకి రెఫరెన్స్ ఫైల్ కదా. ఇప్పుడు నేను పర్ఫామ్ చేసేదంటే ఏంటి? ఏ సర్ఫేస్ మోడిఫికేషన్. ఫస్ట్ ఏం చేస్తాను? జామెట్రీ సెట్. ఇక్కడ ఏంటి? SURFACE ఏ సర్ఫేస్ అని డిఫైన్ చేశారు. SURFACE ఏ సర్ఫేస్ అని డిఫైన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఇన్సర్ట్ జామెట్రీ సెట్. ఇక్కడ ఏంటి? SURFACE సర్ఫేస్ మోడిఫికేషన్స్ జాయిన్ పెడదాం. ఏ సర్ఫేస్? JOIN జాయిన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాము? ఓకే, ఇక్కడ మనం ఏ పెట్టాలి కదా, ప్రాపర్టీస్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఏ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? అబ్జర్వ్ చేయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, కాపీ. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి
ఇప్పుడు ఏదంటే రావాలి ఇది ఏ సర్ఫేస్లోకి కంట్రోల్ వి వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ ఏంటి MODIFICATION మోడిఫికేషన్స్ ఏంటి ఏ సర్ఫేస్ మోడిఫికేషన్. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, చేంజ్ జామెట్రీ సెట్, ఫస్ట్ సెలెక్ట్ ఏ. ఇప్పుడు ఏంటి రెండు ఒకే దాంట్లోకి వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తాం మనం మోడిఫికేషన్ చేస్తాం, ఆ తర్వాత మనం ఏం చేస్తాం జాయిన్ చేస్తాం. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనకేంటి అబ్జర్వ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెఫరెన్స్ సర్ఫేస్కి నేను కలర్ పెట్టుకుంటా. నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, ఏంటి నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నాకు రెఫరెన్స్ సర్ఫేస్ కలర్ వేరు ఉండాలి. ఇప్పుడు నేను జనరేట్ చేసే ఏ సర్ఫేస్ సపరేట్, రెఫరెన్స్ సర్ఫేస్ సపరేట్. రెఫరెన్స్ సర్ఫేస్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం, టు జనరేట్ ద ఏ సర్ఫేస్. మనం ఏ సర్ఫేస్ జనరేట్ చేసుకునే దానికి రెఫరెన్స్ సర్ఫేస్ తీసుకుంటున్నాం, కానీ రెఫరెన్స్ సర్ఫేస్ ఏ సర్ఫేస్ అయితే కాదు. ఓకే అబ్జర్వ్. ఇక్కడ మనకేంటి నేను ఏ కలర్ పెట్టుకుందాం, ఈ కలర్ పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇక్కడ మనకేంటి మోడిఫికేషన్ యాక్టివేట్లో ఉంది. ఇక్కడ మనకేంటి అన్ట్రిమ్ ఆప్షన్ ఉంది. ఏముంది, ఏం ఆప్షన్ అండి అంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అన్ట్రిమ్. ఓకే చూడు వచ్చిందా, చూడు ఏమొచ్చింది సర్ఫేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను దీన్ని కట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న సర్ఫేస్, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న సర్ఫేస్, ఇప్పుడు రెండు ఒకే కలర్లో ఉంటే నీకు ఈ డిఫరెన్స్ కనబడుతుందా, కనపడదు. అందుకోసం నేను ఏం చేసుకున్నా కలర్ డిఫైన్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా స్ప్లిట్ ఆప్షన్, సెలెక్ట్ దిస్ సర్ఫేస్ అండ్ సెలెక్ట్ దిస్. పోయిందా, జస్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసా, ఈ సర్ఫేస్ ఎడ్జ్ సెలెక్ట్ చేసా. ఓకేనా. ఓకే ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏం చేద్దాం, చూడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నీకు ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ అయింది అది సర్ఫేస్. ఓకే అర్థమవుతుందా, అది స్ట్రైట్గా వెళ్ళింది ఇక్కడ ఈ రీజన్ దగ్గర. నేను దాన్ని కట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, అది కట్ చేస్తే ఇక్కడ ఈ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది దీనికి ఈక్వల్ అయిపోతుంది. అబ్జర్వ్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేను మళ్ళీ ఇంకొక సైడ్ కట్ చేయాలి. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్. అక్కడ చూడండి, ఎందుకంటే మీకు ఇది అడ్డం ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనపడదు, కొంచెం దగ్గర రండి పర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి నేనేం చేస్తా ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తా. వెయిట్, ఎస్కేప్. ఇప్పుడు ఏంటి స్ప్లిట్ ఆప్షన్, ఎందుకు ఇది సెలెక్ట్ అవుతుందా. ఓకే దీన్ని సెలెక్ట్ చేసి ఇది దీంతో పోయిందా. ఇప్పుడు నేనేం చేస్తాను అబ్జర్వ్. ఇప్పుడు ఏంటి అన్ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్, అన్ట్రిమ్. ఓకే చూడు వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు స్ప్లిట్ ఆప్షన్, నువ్వు దాన్ని సెలెక్ట్ చేయకోకుండా ఇక్కడ కింద దీన్ని సెలెక్ట్ చేసినా ఓకే, దాన్ని సెలెక్ట్ చేయొద్దులే. ఫస్ట్ మనం ఏం చేద్దాం, స్ప్లిట్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్, ఈ కర్వ్తో. స్ప్లిట్ ఆప్షన్, సెలెక్ట్ దిస్ సర్ఫేస్, సెలెక్ట్ దిస్ కర్వ్. పోతుందా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ స్ప్లిట్ ఆప్షన్, సెలెక్ట్ దిస్ కర్వ్, అబ్జర్వ్ చేయి, స్ప్లిట్ ఆప్షన్, దిస్ సర్ఫేస్, దీని రెఫరెన్స్తో. ఇక్కడ ట్రిమ్ వాడకూడదు, ట్రిమ్ వాడితే జాయిన్ అయిపోతాయి. ఇక్కడ నీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా సర్ఫేస్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంది, కానీ ఇక్కడ ఏమవ్వాలా, ఇక్కడ మనకేం ఇక్కడ చూడు, నాకు ఈ కరువుతో కట్ అయిపోవాలి. ఇది నాకు ఈ సర్ఫేస్ వద్దు, నాకు ఇది కావాలా, ఇది వచ్చి దీంతో జాయిన్ అవుతుంది. స్ప్లిట్ ఆప్షన్ నేను ఏం చేస్తానా, దీంతో పోయింది. ఓకేనా. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకు బాగా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, బాగా నీట్గా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం, ఫస్ట్ నేనేం చేస్తా ట్రిమ్ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే వచ్చింది. దెన్ నెక్స్ట్ ఏంటి అన్ట్రిమ్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్, ఓకే అన్ట్రిమ్ ఆప్షన్, ఈ సర్ఫేస్, ఓకే
అర్థమవుతుందా? ఈజీగా ఉందా? ఈజీగా ఉందా? నేను చేస్తా అంటే ఈజీగా ఉంది అంతేనా? ఆ. ఇప్పుడు నాకు ఇది జనరేట్ చేశాను, ఓకేనా? ఆ, మనం అంట్రిమ్ అనేది మన మల్టిపుల్ టైమ్స్ పాసిబుల్ కాదు. ఆ, మనకు మనం మల్టిపుల్ టైం చేస్తే మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మళ్ళీ దానికోసం ఒక గంట కూర్చోవాలి. అందుకోసం మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ అబ్జర్వ్. ఇప్పుడు ఏంటి అంట్రిమ్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ ది సర్ఫేస్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు మనకేంటి స్ప్లిట్ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని రెఫరెన్స్తో ఈ పక్కది పోయింది. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక స్ప్లిట్ ఆప్షన్, ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకోండి. ఇక స్ప్లిట్ సెలెక్ట్ అవ్వలేదా? ఓకే, దీన్ని ఈ ఎడ్జ్తో పోయింది. వీడు నాకేంటి, నాకు ఇక్కడ ఇప్పుడు దానికంటే ముందు మనం ఏం చేద్దాం, ఈ సర్ఫేస్ని మనం కట్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏంటి, స్ప్లిట్ 7, ఈ స్ప్లిట్ 7 సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్ చేసుకుంటున్నా, ఓకే? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానా, ఇప్పుడు స్ప్లిట్ ఆప్షన్ ఏంటి, స్ప్లిట్ ఆప్షన్, ఈ సర్ఫేస్, ఈ కర్వ్ పోయింది. నాకు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ మిడిల్లో మాత్రం ఉంచుకుంటున్నా, మిగతాదంతా తీసేస్తున్నా, ఓకేనా? నెక్స్ట్ ఏంటి, స్ప్లిట్ ఆప్షన్, ఈ సర్ఫేసు దీన్ని బేస్ చేసుకొని పోతుంది, దీన్ని బేస్ చేసుకుని ఇది స్ప్లిట్ ఆప్షన్, స్ప్లిట్ ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకుని పోతుందా? ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఈ సర్ఫేస్ అన్ని నేను ఏం చేస్తాను, జాయిన్ చేసుకుంటా. ఏంటి 1 2 3 4 5, ఓకేనా? ఇప్పుడు మనకేంటి మెర్జింగ్ డిస్టెన్స్ అంతా 0.01 పెట్టుకుంటున్నాం. 0.01 పెట్టుకుంటే నాకు ఏమవుతుంది, ఇదంతా ఒక ప్యాచ్ లాగా వస్తుంది. డిస్టెన్స్ ప్రాపగేషన్ డిస్టెన్స్ ప్రాపగేషన్ చేసుకోవచ్చు, కానీ డిస్టెన్స్ ప్రాపగేషన్ చేస్తే నీకు రెఫరెన్స్ సర్ఫేస్ సంబంధించినటువంటి సెలెక్ట్ అయిపోతాయి, అంటే ఆ డిస్టెన్స్ ఉండేవి మొత్తం సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మనకేంటి, మనకి ఇది మాత్రమే కావాలి కాబట్టి నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటి, స్ప్లిట్ 7 రైట్ క్లిక్ అండ్ హైడ్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఐఎమ్ సెలెక్టింగ్ స్ప్లిట్ ఆప్షన్, నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా పోతుంది, రైట్? చూడు ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఈ షేప్లో కట్ అవ్వాలి, ఏం చేయొచ్చు, నాకు ఇప్పుడు చూడు నేను ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇట్లా స్ట్రైట్గా కట్ అయిపోతుంది. నాకు ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేస్తే స్ట్రైట్గా స్ప్లిట్ అయిపోతుంది. నాకు అలా కాకుండా నాకు ఈ లైన్ బేస్ చేసుకొని నాకు ఇది స్ప్లిట్ అవ్వాలి, ఏం చేయొచ్చు? ఏంటి బౌండరీ లైన్? ఓకే, ఎట్లా చెప్పు, నువ్వు చెప్పు నాకు ఇచ్చి. బౌండరీ లైన్, ఫస్ట్ బౌండరీ లైన్ సెలెక్ట్ చేయి, ఇక్కడ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయి, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది, పాయింట్ కంటిన్యూటీ, అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. నేనేం చేస్తానంటే ట్యాంజెంట్ కంటిన్యూటీ పెట్టుకుంటా. ఇప్పుడు ఏమైంది, కరువు జనరేట్ అయింది. నువ్వు ఈ కరువుతో కట్ చేసినా నీకు కావాలి, ఎందుకు చెప్పు, బికాజ్ ఆఫ్ ఒకసారి కట్టుడు నాకు ఇక్కడ ఏంటంటే ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఈ సర్ఫేస్ వేరు, ఎందుకంటే దేర్ మైట్ బి కొంచెం గ్యాప్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు ప్రొజెక్ట్ ఆప్షన్ ఉంది, ఏంటి ప్రొజెక్ట్ ఆప్షన్, నేను ఈ కరువు సెలెక్ట్ చేసే ఈ సర్ఫేస్ మీద సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు ఏంటి నాకేంటి బౌండరీ, ఈ బౌండరీ రైట్ క్లిక్ హైడ్ చేసుకున్నా. ఇప్పుడు మనకేంటి ఇది ప్రొజెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్ప్లిట్ ఆప్షన్, దిస్ సర్ఫేస్ విత్ ప్రొజెక్ట్ పైన పోతుంది, అంతే కదా, డన్, క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ సర్ఫేస్ కట్ చేయాలి, ఈ సర్ఫేస్ కట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్ప్లిట్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్, దీని రెఫరెన్స్తో ఏమవుతుంది, అదర్ సైడ్ కొట్టాలి, అదర్ సైడ్ కొడితే కిందిది పోతుంది, ఓకేనా?
ఇక్కడ వరకు మీకు ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు ఏంది ప్రొజెక్ట్ రైట్ క్లిక్ హైడ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు చూడు మళ్ళీ ఏంటి అన్ట్రిమ్ ఆప్షన్. ఏంటి అన్ట్రిమ్ ఆప్షన్ ఒకసారి ట్రై చేద్దాం. మల్టీ ఇది దీన్ని సెలెక్ట్ చేసేసి దీంతో ఓకే ఎక్స్ట్రాక్ట్ అయినాయి. ఇప్పుడు ఏంటి అన్ట్రిమ్లు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూడు, నాకు ఇది అన్ట్రిమ్ నాకు అవసరం లేదు. ఇది ఎందుకు చెప్పు? నాకు ఇక్కడ ఓకే కరువు రావాలి అక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఈ అండర్ రైట్ క్లిక్ హైడ్ చేసుకుంటాను. ఓకే, అదేందో ఓకే ఇక్కడ చూడు నాకు ఆల్రెడీ కరువు ఉంది ఇక్కడ. ఓకేనా, కరువు ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, స్ప్లిట్ ఆప్షన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్ విత్ దిస్ రెఫరెన్స్ పోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, అన్ట్రిమ్ రైట్ క్లిక్ అండ్ హైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకున్నాం. ఓకే, నాకు ఇక్కడ ఏంటి చూడు, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలా, ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకున్నాం. ఓకే, స్ప్లిట్ ఆప్షన్ ఇప్పుడు నాకేంటి ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా స్ప్లిట్ ఆప్షన్ వన్ రెఫరెన్స్ ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకున్నాం. ఓకే, నాకు ఇదంతా ఇప్పుడు క్రియేట్ అయింది. రైట్, ఇప్పుడు మనకి ఏ సర్ఫేస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయినట్టేనా? మొత్తం అంతా ఏ సర్ఫేస్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఏం లేదు. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనం ఏం డిఫైన్ చేసుకోవాలా, దీన్ని సెలెక్ట్ చేసి క్లోజ్. ఇక్కడ మనకేంటి ఏ సర్ఫేస్ జాయిన్ రైట్ క్లిక్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ జాయిన్ ఆప్షన్. ఏంటి ఇదంతా ఏంది, ఏ సర్ఫేస్ జాయిన్. ఇక్కడ మనకేంటి 1 2 3 4 5 6 మెర్జింగ్ డిస్టెన్స్ అంతా 0.01 ప్రివ్యూ సింప్లిఫై రిజల్ట్. ఇప్పుడు మనకి దీన్ని చూడ ఇక్కడ మనం ఏం చేస్తాం, మనము ఈ మోడ్లో పెట్టుకుంటే మనకు మొత్తం అంత స్మూత్గా కనబడుతుంది. రైట్, ఇక్కడ మనకి ఇది ఏంటి ఏంటి సర్ఫేస్ నేమ్ ఏంటి, ఏమదు బోర్ పడుతుందా, ఏ సర్ఫేస్. ఇప్పుడు మనకేంటి, మనకి ఈ రెఫరెన్స్ ఇంకా రెఫరెన్స్ సర్ఫేస్తో మనకు అవసరం లేదు. కానీ ఈ జాయిన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే అబ్జర్వ్, ఇప్పుడు మనం జాయిన్ చేసాం కదా, జాయిన్ చేసేదానికంటే మనం ముందు ఏం చేయాలా, ఫస్ట్ బీ సర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటి మనకు మొత్తం అంతా క్రియేట్ చేసిన తర్వాత బీ సర్ఫేస్ కొట్టుకుంటే రాదు, నీకు ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు చూడు, మనం ఒకసారి బీ సర్ఫేస్ చేసి ఏ సర్ఫేస్ జాయిన్ చేసిన తర్వాత ఒకసారి చేసి చూద్దాం. కానీ నీకు ఇక్కడ చూడు, నీకు మొత్తం ఇక్కడ చూడు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చోట ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు మనకు దీని థిక్నెస్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఏంటి థిక్నెస్ ఎలా తెలుసుకుంటావు, థిక్నెస్ ఆప్షన్ ఈ పైన సర్ఫేస్ కింది సర్ఫేస్ ఎంత ఉంది, 2.75 థిక్నెస్ ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ నాకు దీని థిక్నెస్ తెలుసుకుందాం. ఈ ఫీచర్ యొక్క థిక్నెస్ అండ్ ఈ ఫీచర్ యొక్క థిక్నెస్ ఎంత, 2.75. ఓకే, కాన్స్టెంట్గానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను ఈ సర్ఫేస్ మీద తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ సర్ఫేస్ థిక్నెస్ దీని నుంచి ఈ సర్ఫేస్కి. ఓకే, డిఫైన్ అవ్వలేదా, ఈ సర్ఫేస్కి ఎస్కేప్. ఇప్పుడు ఏంటి థిక్నెస్ ఆప్షన్ ఈ ఫేస్ ఎంత 2.75. మళ్ళీ ఈ రీజన్ దగ్గర చెక్ చేద్దాం.
ఓకే, ఈ సర్ఫేస్ ఎంత మొత్తం అంతా 2.75తో మన సర్ఫేస్ ఆఫ్సెట్ కొట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఇదేంటి రెఫరెన్స్ రైట్ క్లిక్ హైడ్ చేసుకున్నా, నాకు ఇంకా దాంతో సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకేంటి ఇది ఏ సర్ఫేస్, ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం ఇన్సర్ట్ జామెట్రీ సెట్, ఇక్కడ ఏంటి బి సర్ఫేస్ అని డిఫైన్ చేస్తున్నా. ఎంత టైం పడుతుంది ఇది మీకు చేసేదానికి? సరే, ఇప్పుడు ఫస్ట్ ఇది క్రియేట్ చేస్తారా మీరు ఏమైనా, లేకపోతే మొత్తం చెప్పే ఒకేసారి చెప్పేస్తున్నా? మొత్తం చెప్తే మర్చిపోతారా? రికార్డింగ్ ఇస్తా కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు. ఆఫ్టర్నూన్ మళ్ళీ నాకు వేరే వర్క్ ఉంది, మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడు ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇక్కడ మనకేంటి నాకు ఈ సర్ఫేస్ ఇప్పుడు బి సర్ఫేస్ వచ్చింది. ఇప్పుడు బి సర్ఫేస్ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇంకొక జామెట్రీ సెట్ 1, ఇక్కడ ఏంటి సర్ఫేస్ బి SURFACE సర్ఫేస్ బి ఆఫ్సెట్ ఏంటి ఆఫ్సెట్ విత్ 2.75 mm. నేనేం చేస్తున్నా ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత ఇస్తున్నా ఎంఎం ఆఫ్సెట్ ఎంఎంతో ఇచ్చా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బి సర్ఫేస్ జాయిన్ ఏంటి ఇప్పుడు బి సర్ఫేస్ మాడిఫికేషన్స్ ఇస్తా ఏంటి ఇప్పుడు ఏంటి జామెట్రీ సెట్ ఏంటి బి ఏంటి SURFACE సర్ఫేస్ బి మోడిఫికేషన్ మోస్ట్లీ మోడిఫికేషన్స్ అవసరం ఉండదు బి సర్ఫేస్కి, అంతా ఓకే అయిపోతుంది, అంత కరెక్ట్గా అయితే కన్నా ఏముండదు. ఇప్పుడు ఏంటి కానీ మనం డిఫైన్ చేసుకోవాలి జామెట్రీ సెట్, ఇక్కడ ఏంటి SURFACE సర్ఫేస్ BJOIN జాయిన్, ఇది ఒక ఎలిమెంట్గా ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఐఎమ్ సెలెక్టింగ్ సర్ఫేస్ బి జాయిన్ మాడిఫికేషన్స్, ఇది 3 సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ సెర్చ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ చేంజ్ జామెట్రీ సెట్ బి సర్ఫేస్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మనకేంటి బి సర్ఫేస్ డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బి సర్ఫేస్ ఏంటి ఆఫ్సెట్ డిఫైన్ చేస్తున్నా ఏంటి చూడు ఐఎమ్ సెలెక్టింగ్ బి సర్ఫేస్ రైట్ క్లిక్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు చూడు నేను ఈ బి సర్ఫేస్కి నేనేం కలర్ ఇచ్చుకుంటా. ఇప్పుడు బి సర్ఫేస్ అంతా ఒక కలర్ ఇచ్చుకుంటా. ఏ కలర్ ఇద్దాం? ఈ కలర్ ఇద్దామా? బ్లూ కలర్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా ఐఎమ్ సెలెక్టింగ్ ఇప్పుడు మనకేంటి ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేయడం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా సెలెక్ట్ ఆఫ్సెట్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఇక్కడ ఇది డిఫైన్ అయింది కాబట్టి దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు సర్ఫేస్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రాక్ట్ ఆర్ సెలెక్ట్ సర్ఫేస్. ఇప్పుడు ఏంటి మనకు ఇక్కడ మనకు ఇదంతా సింగిల్ సర్ఫేసే కదా, ఇక్కడ మనకు ఇది సింగిల్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేసి ఎంత 2.75 ఎంఎంతో ఆఫ్సెట్ చేసుకోవాలి. ప్రివ్యూ వస్తుందా సర్ఫేస్ ఆఫ్సెట్ సర్ఫేస్ జనరేట్ అవుతుందా ఏంటి ఈ సర్ఫేస్ మీద నీకు ఏమవుతుంది జనరేట్ అయింది ఏంటి ఆఫ్సెట్ సర్ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆఫ్సెట్ ఆప్షన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్ఫేస్ అదా, కానీ నీకు రీజన్స్ ఏదైనా ఈ ఎర్రర్ వచ్చిందంటే నువ్వు మళ్ళీ సాల్వ్ చేసుకున్నాను ఇబ్బంది పడతావు. నీకు బేసిక్సే కదా, బేసిక్స్లో నువ్వు క్లియర్గా ఉంటే కన్నా నువ్వు ఎంత కాంప్లెక్స్ కాంపోనెంట్ చేయగలవు. నువ్వు బేసిక్స్లో క్లారిటీ లేకపోతే ఎట్లా చెప్పు? మనం ఏదైనా సెలెక్ట్ చేస్తున్నామని నీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నాకు ఇది క్లియర్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఆఫ్సెట్ ఆప్షన్ చూడు ఆఫ్సెట్ నీకు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే దానికి ఇక్కడ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. చూడు మళ్ళీ నేను ఏం చేసుకుంటా దీన్ని సెలెక్ట్ చేసేసి 2.75 ఓకే, నాకేమైంది ఇక్కడ ఇది డిఫైన్ అయింది. నాకు ఈ సర్ఫేస్ ఇక్కడ ఈ ప్యాచింగ్ ఈ మిడిల్ ప్యాచెస్ క్రియేట్ అవ్వాలి. నేను దీన్ని సెలెక్ట్ చేసేసి ఏంటి ఇది ఆఫ్సెట్ ప్రివ్యూ ఇప్పుడు క్రియేట్ అవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నేనేం చేస్తాను ఆఫ్సెట్ ఆప్షన్
ఇప్పుడు ఏంటి మనకు ప్రివ్యూ చూడు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇది ఇది ఏంటి ఇన్నర్ ఫిల్లెట్, ఇది ఏంటి ఇన్నర్ ఫిల్లెట్, ఇది అవుటర్ ఫిల్లెట్. అవుటర్ ఫిల్లెట్ లోపలికి ఆఫ్సెట్ చేసుకుంటే ఏమవుతుంది, దాని డయామీటర్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది అన్నప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి ఇక్కడ. అందువల్ల మనం ఏం చేసుకోవాలా, ఇక్కడ చూడు మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ దీని థిక్నెస్ ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం దీని రేడియస్, నాకు దీని రేడియస్ కావాలంటే మనకు రేడియస్ వస్తుందా, రాలేదు, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసా, ఎంత దాని రేడియస్ ఎంత లెంత్ వస్తుంది, రైట్. ఇప్పుడు సరే నాకు దాని లెంత్ అలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం, ఎంత ఇది లెంత్ వస్తుంది, ఓకే. లెంత్ కాదు నాకు కావాల్సింది, ఇది కావాలా, రేడియస్ కావాలి. edge measure the value కాదు, ఒక నిమిషం, నాకు అది 3 పాయింట్ సర్కిల్ డిఫైన్ చేయి. ఇక్కడ మనకు ఇప్పుడు ఏంటి 3 పాయింట్ ఏంటి, ఇక్కడ నేనేం చేస్తున్నా 3 పాయింట్ సర్కిల్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ వెయిట్, మనకు సెంటర్ కర్వ్, సెంటర్ అండ్ టాంజెంట్, 2 పాయింట్ రేడియస్, ఫస్ట్ మనకు సెంటర్ అండ్ రేడియస్, టాంజెంట్ బేస్ చేసుకొని సర్కిల్ క్రియేట్ కావాలి. సర్కిల్ విత్ టాంజెంట్ ఏమైనా ఉందా, సెంటర్ అండ్ యాక్సిస్ కాదు, 3 పాయింట్ కాదు, సెంటర్ అండ్ పాయింట్, సెంటర్ అండ్ రేడియస్. మనకు రేడియస్ తెలియదు, సెంటర్ లేదు, ప్రాజెక్ట్ అలా చెక్ చేస్తే దానికి అది రాదు అనుకుంటా. యాక్చువల్గా ఇక్కడ మెజర్ అవ్వాలి, నేను ఇంతకుముందు చేసినప్పుడు మెజర్ చేశాను. ఇక్కడ ఏంటి మనకు దీన్ని డిఫైన్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేస్తే చూడు రేడియస్ వచ్చింది, చూడు ఎంత 1.007. ఓకే, ఎంత ఉంది అక్కడ రేడియస్, 1.007 ఉంది రేడియస్, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అబ్జర్వ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకేంటి, నాకు ఇక్కడ సర్ఫేస్ లేదు, ఇప్పుడు నేను దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడు అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి నేనేం చేస్తా, ఆఫ్సెట్ చేసుకుంటున్నా. ఆఫ్సెట్ చేసుకొని ఎంత 2.5 mm, ఓకే. ఏమైంది ఇక్కడ చూడు, ఏమైంది ఇక్కడ, ఇది డిఫైన్ అయింది, ఓకేనా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే ఇక్కడ చూడు అబ్జర్వ్ చేయి, ఇక్కడ నాకేంటి, ఇక్కడ చూడు ఇప్పుడు ఇక్కడ చూడు, నాకు ఇక్కడ ఫిల్లెట్ మనం జనరేట్ చేసేదానికి కాదు, మనకు ఆ ప్యాచ్ని మనం ఇక్కడ ఆఫ్సెట్ కుట్టుకుంటే రాదు మనకి వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, స్ప్లిట్ కాదు, అంటర్మ్ కాదు, ఇక్కడ చూడు నేనేం చేస్తానంటే ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్ ఉంది, ఏంటి ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, నేనేం చేస్తా ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తా, ఏమవుతుంది ఈ ఎడ్జ్ ఎక్స్ట్రూడ్ అయింది బయటికి, ఓకేనా. నేను ఎంత పెట్టుకుంటా 5 పెట్టుకుంటా, 5 చాలు నాకు, 5 mm ఎక్స్ట్రూడ్ చేస్తా బయటికి, ఓకేనా. చూడు 5 mm బయటికి వచ్చింది, ఓకేనా, ఏ ఇబ్బంది లేదు, అర్థమైందా. ఇప్పుడు నేనేం చేస్తానా, ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేసి
ఎక్స్ట్రాపోలేటివ్ చూడు, ఇది కూడా ఏమైంది, ఎక్స్టెండ్ అయింది సర్ఫేస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ సర్ఫేస్కి మనం ఏమి ఇవ్వాలా, స్ప్లిట్ కాదు ట్రిమ్. ఇప్పుడు నాకేం కావాలా, నాకేం పోవాలా, ఇది పోవాలా, నాకు ఈ పైన సర్ఫేస్ పోవాలా. అది పోవాలంటే ఫస్ట్ మనకి దీనికి చూడు పోతుందా. ఓకేనా, ఇక్కడ మనకు సెంటర్ వచ్చింది, నేను ఈ సెంటర్ సెలెక్ట్ చేసేసి చూడు, ఇప్పుడు మనకేంటి ఎడ్జ్ ఫిల్లెట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, దీన్ని సెలెక్ట్ చేస్తా, ఎంత 1.1.007 వచ్చిందా. ఎట్లా అదంతా పోతుంది, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు బి సర్ఫేస్ కూడా మొత్తం జనరేట్ అయిపోయింది. ఓకేనా, బి సర్ఫేస్ ఏమైనా పెండింగ్ ఉందా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సి సర్ఫేస్ జనరేట్ చేయాలి. సి సర్ఫేస్ అర్థమైందా, ఏది ఈ థిక్నెస్ అనేది సి సర్ఫేస్కి సంబంధించింది. అది ఎంత పోతుంది సార్, ఇక్కడ నాకు ఇక్కడ ఏమైంది, ఈ సర్ఫేస్ అనేది దీనికి ఈ సాలిడ్లోకి మెర్జ్ అవుతుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను చూడు, మనకు మెర్జ్ అయినా ఏ ఇబ్బంది లేదు, అదంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సి సర్ఫేస్ జనరేట్ చేసే టైంలో మొత్తం అంతా కట్ అయిపోతుంది. అట్లా చేయకూడదు, మళ్ళా నీకు క్లోజింగ్ సర్ఫేస్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇక్కడ చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను అబ్జర్వ్ చేయి, ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఏ సర్ఫేస్ ఫస్ట్ ఏంటి, ఇప్పుడు చూడు, ఇప్పుడు హేమంత్ అడిగినాడు ఇందాక డిస్టెన్స్ ప్రాపగేషన్ చేయలేమా సార్ అని. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఏ సర్ఫేస్ జాయిన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకేంటి జాయిన్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ ది సర్ఫేస్ అండ్ దెర్ ఈజ్ ఏ 0.01 జాయిన్ రైట్ క్లిక్ డిస్టెన్స్ ప్రాపగేషన్. ఇప్పుడు చూడు, నాకు ఏ సర్ఫేస్ సంబంధించినవి మాత్రమే సెలెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు నాకు ఏ సర్ఫేస్ ఓకే. ఇప్పుడు నాకేంటి బి సర్ఫేస్ జాయిన్ రైట్ క్లిక్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు బి సర్ఫేస్ ఇప్పుడు జాయిన్ సెలెక్ట్ చేసి ఒక సర్ఫేస్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు మనకేంటి 0.01 ఇక్కడ మనకు రైట్ క్లిక్ డిస్టెన్స్ ప్రాపగేషన్. నాకు తెలిసి ఇది ఒక రోజు అంతా పడుతుంది, మీకు ఈజీగా పడుతుందా, 2 రోజులు పడుతుందా, చేస్తావా, అది మీ స్పిరిట్, దట్స్ వై ఐ లైక్ యూ. సరే ఇక్కడ చూడు, నాకు ఏ సర్ఫేస్ రైట్ క్లిక్ హైడ్ చేశా, నాకు ఇప్పుడు బి సర్ఫేస్ కూడా నాకు ఏ సర్ఫేస్ కూడా నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు దీన్ని క్లోజింగ్ సర్ఫేస్ చేయాలి. క్లోజింగ్ సర్ఫేస్ చేయాలంటే నీకేం కావాలా, సి సర్ఫేస్ కావాలా. సి సర్ఫేస్ ఇస్ ద అటాచ్మెంట్ సర్ఫేస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకేనా, ఇప్పుడు సరే, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడు అబ్జర్వ్ చేయి, ఇప్పుడు నేనేం చేస్తాను, దేర్ ఈజ్ ఏంటి ఈ ఆప్షన్ ఏమేంటి, మల్టీ ఎక్స్ట్రాక్ట్. ఫస్ట్ నేనేం చేస్తానా, నేను ఏంటండి చేస్తున్నది, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి మొత్తం ఏమవుతుంది, మొత్తం ఇప్పుడు ఈ సెలెక్ట్ అవుతుంది, నో ప్రాపగేషన్, అదంతా కర్వ్డ్ కాబట్టి ఒకటిగా సెలెక్ట్ అవుతుంది. ఏది టాంజెంట్ కంటిన్యూటీ, ఈ టాంజెంట్ కంటిన్యూటీ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలా, ఇప్పుడు నాకు ఈ సర్ఫేస్ ఇక్కడి వరకు మొత్తం సర్ఫేస్ సెలెక్ట్ అవుతుందా, ఇప్పుడు చూడు నాకు ఈ సర్ఫేస్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, చూడు అర్థమవుతుందా సార్, ఇది నాకు ఇదంతా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను, ఓకే, ఇప్పుడు నేనేం డిఫైన్ చేస్తాను, ఏ దాంట్లోకి వెళ్తాను, ఇది బి సర్ఫేస్లోకి వెళ్తుంది. మనం సి సర్ఫేస్ అని ఇంకోటి క్రియేట్ చేసుకోవాలా, ఇన్సర్ట్ జామెట్రీ సెట్, ఇక్కడ ఏంటి సి సర్ఫేస్, ఏంటి సి సర్ఫేస్ అని డిఫైన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి ఇన్సర్ట్ జామెట్రీ సెట్, ఇక్కడ ఏంటి SURFACE సర్ఫేస్ సి జాయిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, సి సర్ఫేస్ జాయిన్. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏం డిఫైన్ చేయాలంటే, దీంతో కానీ మనం మాడిఫికేషన్ చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసి జామెట్రీ సెట్, ఇక్కడ ఏంటి SURFACE సర్ఫేస్ సి
సి సర్ఫేస్ మోడిఫికేషన్. ఓకేనా, వచ్చిందా? ఇక్కడ మనకేంటి, మనం ఏం చేయాలా, దీంతో ఎక్స్ట్రాక్ట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేనేంటి 1 2 రైట్ క్లిక్, సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్, చేంజ్ జామెట్రీ సెట్, సి సర్ఫేస్. ఓకే ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఏ సర్ఫేస్ సి మాడిఫికేషన్స్, డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. నేను ఏం చేస్తానా, మల్టీ ఎక్స్ట్రాక్ట్. ఓకే, మల్టీ ఎక్స్ట్రాక్ట్, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, టాంజెంట్ కంటిన్యూటీ. ఇప్పుడు ఇక్కడంతా షార్ప్ పేజ్ ఉంది కాబట్టి షార్ప్ పేజ్ దగ్గర ఆగిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది, సి సర్ఫేస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నాకేంటి, నాకు ఈ సాలిడ్ నాకు వద్దు, ఈ సర్ఫేస్ ఈ సాలిడ్ నాకు అవసరం లేదు. ఇప్పుడు వరకు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇవి నేను మళ్ళీ హైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఇదంతా వచ్చిందా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ఇది నాకు లిమిట్ వరకే ఉంది. నాకు ఇప్పుడు దీనిపైన ఉన్న ఏ సర్ఫేస్ని మనం కట్ చేయాలా, ఏదైనా కట్ చేయాలా, ఏ సర్ఫేస్ కట్ చేయాలంటే దీన్ని కొంచెం ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటా. ఏంటి ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఎడ్జ్. దీన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రాపోలేట్, ఎందుకు ఇది సెలెక్ట్ అవ్వడం, ఓకే సెలెక్ట్ అయిందా. ఇప్పుడు నేను దీని లెంత్ తగ్గించేస్తా, ఎంత 2 mm పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నాకేంటి టాంజెంట్ కంటిన్యూటీ అవ్వడంలా. ఓకే, ఇక్కడ పాయింట్ కంటిన్యూటీ పెట్టుకోకూడదు. వెయిట్ ఫస్ట్ మనం ఏంటి, ఇది ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసి మల్టీ ఎక్స్ట్రాక్ట్ కాదు, ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఎంత తీసుకుంటాం, 1 mm ఇచ్చుకుందాం. ఎంత, 1 mm డిస్టెన్స్. ఇప్పుడు టాంజెంట్ కంటిన్యూటీ అవ్వాలి. బౌండరీనా, ఒక్క నిమిషం, కర్వేచర్ అవుతుంది చూడు. ఏంటి, మనం ఆల్టర్నేట్ ఎతకాలి సార్, మనం అది వర్కౌట్ అవ్వలేదని ఆగిపోతే మనకి నెక్స్ట్ ఎక్కువ మోస్ట్లీ అంతా చాలా చోట్ల ఇదే యూజ్ చేయాల్సి వస్తున్నావు. బౌండరీ అన్ని చోట్ల వర్క్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, నేను దీన్ని ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి, దీన్ని టాంజెంట్ కంటిన్యూటీ వచ్చిందా, క్రియేట్ అయిందా. ఓకే, దీని థిక్నెస్ అనేది పెంచుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకేంటి బి సర్ఫేస్ జాయిన్లో ఇది ఉంది, రైట్ క్లిక్ అండ్ హైడ్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏ సర్ఫేస్ జాయిన్లో రైట్ క్లిక్ అండ్ హైడ్. ఇప్పుడు చూడు నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నాకేంటి, నేను ఈ సి సర్ఫేస్లో ఉన్న ఈ సర్ఫేస్ అనేది నేను ఏం చేస్తా, ఇది రైట్ క్లిక్ హైడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానా, దీనికి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా. ఏంటి, ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇంటర్సెక్ట్ అయితేనే అది కట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదంతకి వెళ్తుంది ఇది, ఓకే ఇది దీంట్లోకి వస్తుంది, సి సర్ఫేస్లోకి వస్తుంది. ఇప్పుడు మనకేంటి, ఇది ఏంది బి సర్ఫేస్ కదా, బి సర్ఫేస్ మాడిఫికేషన్, రైట్ క్లిక్, ఇది మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, మనకు జాయిన్లోకి వెళ్ళాలి, జాయిన్ రైట్ క్లిక్, డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు నాకేంటి ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ అవ్వలేదా. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ట్రూడ్ అయిందా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 2 mm పెట్టుకుంటా. ఎంత, 2 mm పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మనకేంటి, ఇక్కడ మనకు దీన్ని సెలెక్ట్ చేసి టాంజెంట్ కంటిన్యూటీ అవ్వడంలా. ఇక్కడ ఏంటి కర్వేచర్ పెట్టాను, అవ్వలా. ఇక్కడ కూడా ఓకే, కర్వేచరా, కర్వేచర్ చోట టాంజెంట్ పెట్టాలా. ఓకే, సరే నాకు అక్కడి వరకు ఎక్స్ట్రాక్ట్ అయింది, నో ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎక్స్ట్రాపోలేట్ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మనకేంటి టాంజెంట్ కంటిన్యూటీ వచ్చిందా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏంటి
ఎక్స్ట్రా బుల్లెట్ ఆప్షన్, దీని ఎక్స్ట్రా బుల్లెట్ ఆప్షన్ ఏంటి టాంజెంట్ కంటిన్యూటీ. ఓకే డన్. ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది అంతేనా. ఓకే ఫైన్. ఓకే ఇక్కడ చూడు అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎక్స్ట్రా బుల్లెట్ ఆప్షన్, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాను. ఎడ్జ్ సెలెక్ట్ ఏదంతకి వెళ్తుంది. ఇప్పుడు బీ సర్ఫేస్ జాయిన్ రైట్ క్లిక్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా బుల్లెట్, దీన్ని సెలెక్ట్ చేసేసి టాంజెంట్ కంటిన్యూటీ, ఇక్కడ ఏంటి కర్వేచర్ అవడం లేదా. ఓకే సరే ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఏంటి ఆప్షన్ ఎక్స్ట్రా బుల్లెట్, దీన్ని సెలెక్ట్ చేసేసి ఏంటి టాంజెంట్ కంటిన్యూటీ డన్. ఓకే ఇక్కడ కూడా ఎక్స్ట్రా బుల్లెట్ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసేసి టాంజెంట్ పాయింట్ కంటిన్యూటీ అంటే మొత్తం 360లో వస్తుంది, మొత్తం అంత క్లోజ్కి వస్తుంది. కానీ ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ దగ్గర కొంచెం ఇబ్బంది వస్తుంది మనకి, అందువల్ల మనం అది అవాయిడ్ చేసాం. ఇక్కడ మనకి ఏంటి సి సర్ఫేస్, ఎక్కడ ఉంది సి సర్ఫేస్, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్. ఇప్పుడు మనకు ఈ మొత్తం అంతా అన్ని ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా కరెక్ట్గా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏంటి సి సర్ఫేస్. ఓకే ఇప్పుడు ఏంటి మనకు సి సర్ఫేస్ జాయిన్ మనకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏంటి జామెట్రీ సెట్ ఏ ప్లస్ బి ప్లస్ సి సర్ఫేస్. ఓకేనా, ఏ సర్ఫేస్ బి సర్ఫేస్ ప్లస్ సి సర్ఫేస్. నేను ఏం చేస్తున్నా ఫస్ట్ ట్రిమ్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ ఏ సర్ఫేసు ఈ సర్ఫేస్తో ఎక్స్ట్రా ఉన్నది పోతూ ఉంది. సింప్లిఫై రిజల్ట్. ఓకే ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మళ్ళీ ట్రిమ్ ఆప్షన్, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసేసి ఈ సర్ఫేస్తో ఏదో సెలెక్ట్ అవ్వట్లేదా, దీన్ని సెలెక్ట్ చేసేసి ఈ సర్ఫేస్ విత్ దిస్ సర్ఫేస్ పోతుందా. సింప్లిఫై రిజల్ట్ అంతే పోతుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఓపెన్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఓపెన్ ఉంది అవునా. నాకు ఇక్కడ ఓపెన్ ఉంది కదా సర్ఫేస్, ఫిల్ చేయకూడదు అబ్జర్వ్ చేయి. నాకు ఇక్కడ ఎక్స్ట్రా సర్ఫేస్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది సర్ఫేస్, ఫిల్ యూస్ చేయకూడదు. ఇక్కడ చూడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ సర్ఫేస్ ఉంది, నాకు దీన్ని నేను కట్ చేయాలనుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని. ఇప్పుడు నేనేం చేస్తానంటే డ్రాఫ్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాను, ఇది లైన్ టైప్లోకి వెళ్తే ఏంటి డ్రాఫ్ట్ డైరెక్షన్. నేను ఈ కర్వ్ సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఏంటి డ్రాఫ్ట్ డైరెక్షన్ ఇవ్వాలా. ఇది డ్రాఫ్ట్ డైరెక్షన్ ఎంత 20 కదా, 30 పెట్టుకున్నాం ఏం ఇబ్బంది లేదు. ఓకే వచ్చిందా. ఇప్పుడు నేనేం చేస్తాను ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ దిస్ సర్ఫేస్ పోతుందా. సింప్లిఫై రిజల్ట్. ఓకే అంతే. ఇక్కడ మనకేంటి ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలి, ఇది క్లోజ్డ్ సర్ఫేసా కాదని. ఏంటి క్లోజ్డా కాదని. ఇప్పుడు మనకేంటి బౌండరీ సెలెక్ట్ చేసేసి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడు బౌండరీ ఆపరేటర్, ద సెలెక్టెడ్ బాడీ ఈజ్ ఏ క్లోజ్డ్. ఏంటి ఇట్ హ్యాస్ నో బౌండరీ. దానికి బౌండరీ ఎప్పుడు ఏదైనా ఒక ఓపెన్ ఉంటేనే అవుతుంది. ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ ఏంటి ఏముంది, మనకు బాడీ ఉంది, ఈ బాడీలో ఏముంది, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అన్హైడ్. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేసాం, ఇది డెవలప్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇన్సర్ట్ బాడీ డిఫైన్ చేస్తాం. ఏంటి బాడీ డిఫైన్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ బాడీ డిఫైన్ చేస్తా, బాడీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్లోకి వెళ్తే
క్లోజ్ క్లోజా క్లోజ్ బి బిఓ డివై క్లోజ్ బాడీ అని డిఫైన్ చేశా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, క్లోజ్ బాడీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏంటి మనం దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని కదా స్టార్ట్ మెకానికల్ డిజైన్ పార్ట్ డిజైన్. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎక్కడ ఉంది క్లోజింగ్ సర్ఫేస్, టికెన్ కాదు క్లోజింగ్ సర్ఫేస్, ఇది క్లోజ్ బాడీ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసేసి ఓకే ఏమైంది ఇక్కడ ఏమైంది క్లోజ్ బాడీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను స్ట్రీమ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్. చూడు ఇక్కడ నాకు సపరేట్గా ఉంది, నేను దీన్ని ఏ దాంట్లోకి మేట్ చేయాలా, పార్ట్ బాడీలోకి మేట్ చేయాలా. ఇప్పుడు 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 చూడు ఈ బాడీ సెలెక్ట్ రైట్ క్లిక్ బాడీ వన్ ఆబ్జెక్ట్ యాడ్ ఏ దాంట్లోకి, ఇప్పుడు చూడు ఏ దాంట్లోకి యాడ్ అవుతుంది, నాకు ఇక్కడ పాపప్ వస్తుంది, యాడ్ అయిపోయింది. అది ఆల్రెడీ బై డిఫాల్ట్ పార్ట్ బాడీ మనం ఏది డిఫైన్ చేయలేదంటే పార్ట్ బాడీ డిఫైన్లో ఉన్నట్టు. అర్థమైందా, బాగుందా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏమన్నా? ఇప్పుడు నీకు ఇక్కడ ఎక్కడ నువ్వు చేసావు అనేది నీకు ఏమైనా క్లారిటీ ఉందా, నాకు ఇలా రావాలా ఏం సంజయ్? ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ ఏ రీజన్ కట్ చేసినావు అంటే నువ్వు ఏమని చెప్తావు, చెప్పగలవా అసలు? చెప్పలే. నేను అది మనం ముందుగా విజువలైజ్ చేయాలి, మనం విజువలైజ్ చేసి మనం ట్రై చేయాలి. నేను చేసింది కరెక్టేనా? ఇంకా కరెక్ట్గా వచ్చింది కదా. అవును దాంట్లో పెట్టుకోవాలి. చూడు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, నాకు ఇది ఫీచర్, నాకు ఇక్కడ వచ్చింది ఇట్లా ఫీచర్ కటింగ్ ఫీచర్, దాన్ని మనం అలా చేస్తాం. ఓకేనా, ఇది ఆపేద్దానా?